జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ రోజు పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని ప్రత్యేకంగా అభినందించి ఆనందోత్సాహాల మధ్య బాణసంచా కాల్పులతో హోరెత్తించి మిఠాయిలు పంచుకున్నారు. సంబరాలు అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు, కార్యకర్తల సహకారంతో అహోరాత్రులు శ్రమించి ప్రజల ఆదరాభిమానాలు చేరుకొని జూబ్లీహిల్స్లో విజయం సాధించామని అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది అని, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారానికి మధ్య జరిగిన ఎన్నికలని జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి వైపు నిలిచినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ ప్రజలను వంచిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. నేను గాంధీ భవన్లో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో జీవోలతో సహా సాక్ష్యాలను చూపించి 6,000 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చానని చెప్పడంతో తోక ముడిచి పారిపోయారని, గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి నా కృషితో వచ్చిన నిధులను ప్రజలకు చెప్పి జూబ్లీహిల్స్లో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే బలపరిచారో వారిని ఆశీర్వదించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కేటీఆర్ గారు ఎన్నో అబద్ధాలు మాట్లాడాడు. కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజాలు చెప్పి వాళ్ళకు వివరించి వాళ్ళంతా అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు ఏదైతే క్యాండిడేట్ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారో వారిని గెలిపించడం, ఈరోజు వాళ్ళు 3 నెలల నుంచి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏమేమి జరిగిందని చెప్పారు. కానీ ఇలా జనాలు వాళ్ళు చెప్పిన అబద్ధాలు, ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజాలు. 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. 3 సంవత్సరాల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మంచి జరిగేదానికి ఈరోజు వాళ్ళు ఆశీర్వదించిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇకనైనా కేటీఆర్ గారు మారాలి, కేసీఆర్ కుటుంబం మారాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి లేకుంటే డైవర్ట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు. ఈ రోజు మేము ఇచ్చిన 2023లో ఏదైతే హామీలకు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ, అదే కాకుండా చదువుకున్న పిల్లల నుంచి తీసుకొని వృద్ధుల వారికి అనేక విధంగా ప్రభుత్వాన్ని ఉన్న డబ్బులతో పనిచేస్తున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాలని అప్పులకు మార్చుకొని కేసీఆర్ గారు ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేస్తే గతంలో జీతాలు కూడా ఇవ్వకపోతుండే, నెలకి గవర్నమెంట్ వారి ఎంప్లాయీస్ కూడా. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు జీతాలు టైంకి వచ్చి అన్ని విధాల మేలు జరుగుతున్న చూసి జనాలు అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్లు అయినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతాప్ అన్న కావచ్చు, మధుకర్ అన్న కావచ్చు, సంతోష్ యాదవ్, నర్సింగ్ వాళ్ళంతా చాలా మంది వచ్చి రోజు ప్రచారం చేసి పార్టీకి సేవలు అందించినందుకు, సహకరించినందుకు వారితో పాటు అంత రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ, చైర్మన్లు, చైర్పర్సన్లు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క గెలుపు కాంగ్రెస్ పార్టీ సమిష్టికంగా పనిచేయడం, దాంతోపాటు ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీ, మంచిగా చేస్తున్న పార్టీ, ఈ పార్టీతోటే ఈ ప్రభుత్వంతో డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని సహకరించడానికి వారు చేస్తున్న మంచి పనులని గుర్తింపుకే ఈ యొక్క విజయం. స్వయంగా మీకు తెలుసు ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ఎలక్షన్ లో కూడా అప్పుడు అంతకు ముందుకు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండే, ఈ రోజు కూడా అక్కడ బీఆర్ఎస్ 3 సార్లు గెలిచినా కూడా ఈ రోజు కాంగ్రెస్ గెలిచిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో వచ్చి ప్రచారం చేసినందుకు మొత్తం జనాలు వారికి బలపరుస్తూ ఈ యొక్క గెలుపునిచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే మన కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారికి ఏదో
సలహా ఇచ్చారు. ఆ సలహాలు పట్టుకొని ఇక్కడ ఏమి జరగలే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలే. అదేవిధంగా జూబ్లీస్ అవుతుందంటే ఏ విధంగా అయితే పూర్తిగా ముఖ్యమంత్రి గారు కూడా గణేష్ చెప్పిండు, శ్రీ గణేష్ ఇక్కడ ఏమేమైతే డెవలప్మెంట్ అవుతుంది అయిపోయింది, ఒక రోజులో ఖర్చు పెట్టింది అన్న అభివృద్ధికి డబ్బులు తీసుకుపోయింది అన్న దానికి నాకు జియోలు చూపిస్తే రిజైన్ చేస్తున్నారు. నేను కూడా గాంధీ భవన్ లో జియో కాపీలన్నీ చూపించాను. రిజైన్ చేయలేదు, సవాలుకు వచ్చి కూర్చోలేదు కూడా, పారిపోయాడు. అబద్దాలు నమ్ముకొని ఇక్కడ కంటోన్మెంట్ లో ఏం జరగలేదని ఆడ చూపించి గెలవాలనుకుంటు కానీ నిజాలు చెప్పినాక ఈ రోజు వారు కంటోన్మెంట్ తీసుకోకుంటే కొంచెం ఏమైనా ఓట్లు ఎక్కువ తక్కువ అవుతుండే కానీ కంటోన్మెంట్ తీసుకున్నందుకు వారు ఎంత మోసం చేయాలనుకుంటే ప్రజలు అనేది కూడా అర్థమైంది. కంటోన్మెంట్ ఎట్లా ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదే మాదిరిగా జూబ్లీహిల్స్ కావాలని ఆలోచనతో ఆ ప్రజలందరూ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ.